దేవుని వాక్యం చూసినప్పుడు లోకానికి మ్యాచ్ అవ్వదు. ఈరోజు చాలామంది లోక పద్ధతులు చూస్తూ, లోక ఆచారాలు చూస్తూ, లోకం తగినట్టుగా దేవుని మెల్లి చేయాలని ఆశపడుతున్నారు. క్రైస్తవ వివాహంలో కూడా లోక పద్ధతులు ఆచరిస్తూ, లోక పాత అలవాట్లు ఆచరిస్తూ, దానికి తగినట్టుగా లోకపు ఐడియాలజీ తగినట్టుగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో గందరగోళం, గొడవలు, వివాహం అయిందే కానీ సమాధానం లేదు. కారణం ఏంటంటే ఎవరు ఉండవలసిన స్థానంలో వారు ఉండట్లే, ఎవరు చేయవలసిన పని వారు చేయట్లే, ఎవరి బాధ్యత వారు జరిగిస్తలే. ఈరోజు దేవుని వాక్యంలో నుండి వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో పంచాలని ఆశపడుతున్నాను. ఇది వివాహమైన వారు ఈ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. వివాహం కొరకు సిద్ధపడేవారు మీ జీవితంలో ఈ రీతికి మీరు సిద్ధపడి ఉన్నారా చూసుకోవాలి. వివాహం అనేది దేవుడు ఉద్దేశించిన కార్యం అండి, మనుషుడు ఉద్దేశించిన కార్యం కాదు. మొదటి వివాహం ఎవరు జరిపించారు చెప్పండి? దేవుడే జరిగించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేది బైబిల్లో బాగానే చూస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఒక నరుడు ఒంటరిగా ఉంటాడో అనవసరమైన శోధనలు, అనవసరమైన లోపాలు, తోపాలు, అనవసరమైన గొడవలు చూస్తాం. హీ నీడ్స్ ఎ కంపానియన్షిప్, సాటి అయిన సహకారి. ఏ సహకారి అంటే ఆ సహకారి కాదు, సాటి అయిన సహకారి కావాలంట. సో దేవుడు నిర్ణయించిన ద ఇన్స్టిట్యూట్ మ్యారేజ్. బిఫోర్ ఫ్యామిలీ ఇట్ వాజ్ మ్యారేజ్, బిఫోర్ చర్చ్ ఇట్ వాజ్ మ్యారేజ్. ఈరోజు కూడా దేవుడు ఎదురు చూసేది క్రీస్తు సంఘము, భార్యాభర్తల సాదృశ్యమే చూస్తున్నాం. ఇది ఒక గొప్ప మర్మమని రాయబడుతుంది. సో భార్యాభర్తలకి చూసినప్పుడు దేవుడు ఉద్దేశించినది, దేవుడు ఉద్దేశించిన రీతిగా బ్రతకవలసిన అవసరం ఎంతో ఉంది.